నువ్వు అమ్మ ఏడవకు, ఏడవకు, నేను మాట్లాడతా కానీ నువ్వు ఏడవకు. నేను తిన్నా. మొహమ్మద్ జాషు హాయ్ అక్క. హాయ్ జాషు తమ్ముడు. శ్రీమాత్రి నమః. శుభ సాయంత్రం తమ్ముడు. బాగున్నావా? టీ కాఫీ తాగావా తమ్ముడు? ఏ ఊరు తమ్ముడు మీది? పడుకొని లేచినాయి ఛాయ్ తాగినాయి సాయి ఇంకా సాహుల్ అంటున్నారు. ఓకే, ఛాయ్ అలవాటు నహి. నా గురించి పట్టించుకోవడం మానేశావు. మళ్ళీ ఏమైంది? ఏదో ప్రాబ్లము. అసలు మామూలుగా నిన్నేదో ప్రాబ్లం వచ్చింది వాష్రూమ్లో అని అంటే చేపించినాక కింద ప్రాబ్లం వస్తుంది కానీ పైన వాళ్ళ నీళ్ళు పోవట్లేదంటే నాకు షాక్ అనిపిస్తుంది. అది పైన పైపులల్లో ప్రాబ్లం కూడా లేదు, పైపు చక్కగా ఉంది. మళ్ళా చూసేసి వచ్చిన అందుకే. జశ్వంత్, ఓ జశ్వంత్ నువ్వేనా తమ్ముడు? బాగున్నావా నాన్న? తమ్ముడు అమ్మ బాగుందా? భోజనం చేసావా తమ్ముడు? డ్యూటీకి పోయొచ్చినావా? హాయ్ అక్కయ్య. హాయ్ రా నర్మదా. శ్రీమాత్రి నమః. శుభ సాయంత్రం రా. బాగున్నావా? టీ కాఫీ తాగావారా? వచ్చేసావారా హైదరాబాద్కి? నర్మదా నేను బాగున్నాను రా. నువ్వెలా ఉన్నావు? హైదరాబాద్కి వస్తే ఎప్పుడు వస్తావు నన్ను కలవడానికి? నర్మదా 10 మెంబర్స్ ఉన్నారు లైవ్లో. హాయిలో ఉండకండి, అలాగే లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నష్టం మీకేం లేదండి. నాకు నా లైవ్ ఇంకో 10 మందికి నా యూట్యూబ్ అన్న ప్రమోట్ చేస్తుందండి. ప్లీజ్ అండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతమంది చూస్తున్నారు, మెసేజ్ పెట్టచ్చు కదా. కైకు సాహుల్జీ అంటున్నాడు. తమ్ముడు హాయ్ అంటుంది. ఎలా ఉన్నావు తమ్ముడు అంటుంది మన నర్మదా. హాయ్ దీపు అంటుంది. కుమారి మీది ఓన్ హౌస్ ఏమో అక్క, పైన రెంట్కి అంటారా? పైన వాళ్ళు రెంట్కుంటారు, వాళ్ళు చెప్పారు మాది ఓన్ హౌస్, మేము కిందే ఉంటాం. నా వైపు అయితే ఏ చిన్న ప్రాబ్లం లేదు, నేను అంత జాగ్రత్తగా ఉంటాను. ఐవన్నా రాణి, నా పేరు కళ. కళా గారు హాయ్ అండి. శ్రీమాత్రి నమః. శుభ సాయంత్రం అండి. బాగున్నారా? టీ కాఫీ తాగారా? బాగున్నారా? హాయ్ కుమార్ అక్క, గుడ్ ఈవినింగ్ అంటుంది. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? నర్మదా అక్క అంటున్నాడు మన తమ్ముడు. తమ్ముడు పెళ్ళెప్పుడు? తమ్ముడు పెళ్ళెప్పుడు? పట్టు చీర ఎప్పుడు పెడతావు తమ్ముడు? అయ్యో లైక్ మర్చిపోతావు. వచ్చా అక్కయ్య, హైదరాబాద్కి తొందరగానే వస్తా అక్కయ్య మీ ఇంటికి. అలాగే అలాగే నర్మదా. గుడ్ ఈవినింగ్ అంటుంది, లైక్ అంటుంది మన నర్మదా అక్క. షాప్లో ఉన్నా అంటున్నాడు. తిన్నారా అక్క? గుర్తుపట్టారా? జశ్వంత్ గుర్తుపట్టాను నాన్న, జశ్వంత్ గుర్తుపట్టాను. తమ్ముడు గుర్తుంది. లంచ్ అయిందా తమ్ముడు అంటుంది. ఓకే తిన్నా నర్మదా అక్క అంటున్నాడు. నా పేరు శశికళ. శశికళ గారు హాయ్ అండి. బాగున్నారా? శ్రీమాత్రి నమః. శుభ సాయంత్రం అండి. బాగున్నారా? టీ కాఫీ తాగారా? లైక్ ఇచ్చా, థ్యాంక్ యూ, లవ్ యూ డియర్. షాను డియర్ రాలేదా? రాలేదు కదా, వాళ్ళ అమ్మాయి కూర్చుంది అందుకే. మీకు పట్టు చీర అన్నాడా అక్కయ్య? మీకు నాకు వడ్డానం అన్నాడు. వామ్మో అవునా? ఏం మహమ్మద్ తమ్ముడు పట్టు చీర కొనిస్తున్నావా లేదా? పెళ్ళికి పిలుస్తున్నావా లేదా? వడ్డానం నువ్వు సన్నగానే ఉన్నావు కదా, స్లిమ్గా ఉన్నావులే, తక్కువ బంగారంతో అయిద్దిలే. నాలాంటి వాళ్ళు వడ్డానం అడిగాను అనుకో, మన తమ్ముడు అమ్ముడు పోవాలి అప్పుడు. ఓవెన్ కూడా రాలేదు. ఓహో అవునా? అవునవును. మా నర్మ మా నర్మదా అక్క ఖచ్చితంగా ఇస్తాను. మరి నాకు పట్టు చీర నేను తక్కువ కోరిక కోరిన. నర్మదా అక్క కోరింది 10 తులాలు అంటే ₹1,00,000 తులా అంటే నీకు వచ్చే కట్నం అంతా నర్మదా అక్కకే ఇవ్వాలి. తమ్ముడు వడ్డానం ఇస్తున్నావా లేదా? ఇస్తాడు. నర్మదా కొత్త ఉల్లిగడ్డ 100కు 3 కిలోలు, 4 కిలోలు, 5 కిలోలు. సూపర్. అయితే షానికి పని ఇక పనే, కానీ వాళ్ళ దానిలో ఫంక్షన్ చెయ్యరంట మరి. అర్జున్ ఎలా ఉన్నారు? అర్జున్ బాగున్నాడు. అర్జున్ ఫుల్ బిజీ. బాబు గారు ఫుల్ బిజీ. వస్తాడేమో. ఏమో మెసేజ్ పెట్టలేదబ్బా, నేను నిజంగానే పెట్టినా. ఏమో మెసేజ్ కూడా పెట్టలేదు నేను ఇవాళ. నా టెన్షన్లో నేనుండి. ఏం బిజీ, ఆయన పనులు ఉంటాయి కదా, ఏమో బిజీయే ఉన్నాడు పర్సన్.